బట్టిప్రోలు బౌద్ధ ఆరామానికి వచ్చిన శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్. శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువు సోమవారం బట్టిప్రోలులోని బౌద్ధ స్తూపం వద్దకు వచ్చారు. ఉదయం 9 గంటలకు బట్టిప్రోలు బౌద్ధ స్తూపం వద్ద దీపోత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 స్తూపాల వద్ద 40 నెలలలో ప్రతి నెల ధాతు స్తూప దీపోత్సవం నిర్వహిస్తున్నామని బోధిహీన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు శాంతి సౌఖ్యాలతో రాగద్వేషాలకు లోను కాకుండా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. దీపోత్సవం అనంతరం స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు, సుదర్శన్ మోహన్ రావు, తుపాకుల హరిప్రసాద్, ఏవిఎస్ రాజు, ఏకా శ్రీనివాసరావు, క్రాంతి, 50 మంది బౌద్ధ ఉపాసకులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. రండమ్మా రండి, నాయనకాలు రండి. బుద్ధం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. నమో ధమ్మాయ. నమో సంఘాయ. బుద్ధం శరణం గచ్ఛామి. శరణం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. మనం స్మరించుకుంటూ ధాతు దీప జ్ఞానోదయం పొందడం కోసం మన సంసారాలని, మన యొక్క అన్ని కర్మలను, అన్ని కార్యక్రమములను వదిలి ధూపం దగ్గర జ్ఞానాన్ని సంతరించుకొని తిరిగి మన వీళ్ళకి జ్ఞాన సంపదతో వెళ్ళాలి. ఇప్పుడు దాకున్న మీ భావజలాన్ని అంతా వదిలి మంచి పరిపూర్ణమైన జ్ఞాన సిద్ధాన్ని పొందడానికి మీరందరూ విచ్చేశారు. కాబట్టి మనస్ఫూర్తిగా మౌనంగా నేను చేసే ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకోండి. సమంతా చక్రవాలేషు అత్ర గచ్చంతు దేవా సంబుద్ధో
విజాచరణ సంపన్నో సుగతో లోకవిదు అనుత్తరో పురుష ధమ్మ సారథి సత్తా దేవమనుస్సానం బుద్ధో భగవాతి నమో తస్స సమ్మా సంబుద్ధస్స బుద్ధం జీవితం యావనిపానం శరణం గచ్ఛామి ఏ చ బుద్ధా అతీతా చ ఏ చ బుద్ధా నాగతా పశుపన్నా చ ఏ బుద్ధా అహం వందాపి సపదా. ఇది చాలా చిన్నది తమ్ముడు ఈ సమయంలో సార్ డిస్కస్ చేస్తున్నారు. ఈ బుద్ధుని యొక్క చరిత్ర ఇదంతా ఎవరో రాశారు. దాన్ని ఇటువైపు బొమ్మల్లో విజువలైజ్ చేద్దాం సార్ దాన్ని. విజువలైజ్ చేద్దాం దాన్ని ఖచ్చితంగా. ఎవరన్నా ఫోటో చాలా ఫోటోలు చాలా తీస్తున్నారు. ఇప్పుడు సార్ మీద ఒక బాధ్యత కూడా పెడుతుంది. నిర్వర్తించాలి ఇవన్నీ. తద్వారా ఈ బౌద్ధ స్తూపాలన్నింటినీ ప్రభుత్వమే పునరుద్ధరించాలి. మేమేంటి సన్యాసులు, మేము వచ్చి చెప్పగలం. ఈ రోజున ఒక ఆయన దగ్గర భోజనం చేశాను, రేపు పొద్దున ఇంకో దగ్గరికి వెళ్తాను. వీళ్ళ దగ్గర కూడా అవిద్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళు తలుచుకుంటే చాలా చేయగలరు. ప్రజలు చైతన్యవంతమయ్యేదాకా ప్రభుత్వం ప్రకారం మాకంతా మెండుగా ఉంటారు. అది తల్లి అమ్మాయి ఎవరమ్మా, అమ్మాయి సనాతన ధర్మం అని అనడం చాలా జనాన్ని ఆకర్షించే ఒక పదాన్ని ఆయన మోసుకొచ్చారు. అది చాలా గొప్పది. అయితే బౌద్ధము, జైనము, శైవము అదే విధంగా ఈ దేశంలో ఉన్న చార్వాక లోకాయుతులు, కణవాదులు, మహా ఋషి సంపద అంతా కలిసి సనాతనం అంటారన్నమాట. అందుకనే ఈ జ్ఞాన సంపదకి మేము సంకల్పించి మా గురువుల ఆదేశాల మేరకు, శ్రీలంకలో మా గురువుల ఆదేశాల మేరకు ఎన్నుకుని మొట్టమొదటి ఎక్కడ చేయాలి అనుకుంటే అమరావతి కార్యక్రమానికి వైశాఖ పౌర్ణమి చేయడం కోసం అక్కడికి మాంగ్స్ వస్తారన్నమాట చాలామంది. ఆ కార్యక్రమానికి మేము ఈ అమరావతి చుట్టూ ఉన్న స్తూపాల దగ్గర మొట్టమొదటి దీపాలు వెలిగించి ఈ కనబడే ఈ అంబేద్కరిస్టులు అనే వాళ్ళు కానీ, మానవతావాదులు కానీ, బుద్ధిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కానీ వీళ్ళందరినీ చైతన్యవంతం చేస్తూ మా యొక్క సిస్టాన్ని, బుద్ధిస్టుల సిస్టాన్ని అంటే ధాతువుకి ఎలా పూజ చేయాలి ఆ సాంప్రదాయాన్ని మేము ఒక థేరవాద బౌద్ధ ధర్మ ప్రకారంగా ఇక్కడ ఆవిష్కరిస్తున్నాము. ఇదే విధంగా ఈ 40 స్తూపాల దగ్గర మనం చేయటానికి మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా హిందూ మతానికి ఎలాగైతే మినిస్టర్లు ఉన్నారు, హిందూ మతానికి ఎలాగైతే ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఒక వ్యవస్థే హిందూ మతానికి ఉన్నప్పుడు బౌద్ధానికి ఒక ఆఫీసరే లేడే. ఒక ఆఫీసర్కి ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడ టాయిలెట్స్ లేవు అని చెప్పడానికి నేను ఎవరికి చెప్పాలి? అందుకనే ఒక ఆఫీసర్ని వేయాలి. అదేవిధంగా ఈ బౌద్ధ ఈ మొత్తం ఈ సంపద ఇది మనకి, ఇది ఎన్సెంట్ స్పిరిచువల్ సంపద అన్నమాట. ఇది ఈ సంపదకి ఒక కారిడార్గా ఒక చేయగలిగితే ప్రపంచ బౌద్ధులంతా ఈ రోజున అమరావతి పేరు అన్న వెంటనే అది ఆంధ్రులకు సంబంధించి కాదు. అమరావతి అంటేనే బౌద్ధ సంబంధించిన ఒక ముఖ్య పట్టణం అన్నమాట. మహాయానానికి ఆర్జిన్ అన్నమాట అది. అందుకనే అమరావతిని సంఘాలు ముఖ్యంగా ఈరోజు బౌద్ధులకు అతి పవిత్రమైన రోజు. ఎందుకంటే బుద్ధ భగవానుడు మొట్టమొదట కొత్త సంవత్సరము అంటే బౌద్ధంలోనే ఇది కొత్త సంవత్సరము, న్యూ ఇయర్ అంటారు కదా, జనవరి 1 అని. అంటే బౌద్ధ ప్రకారంగా ఈ చైత్య పౌర్ణమి రోజున మొట్టమొదటి రోజుగా, ఆది రోజుగా కొలుస్తారు దీన్ని, నూతన సంవత్సరంగా. దీన్నే ఈ నెల అక్కడికి వచ్చేవాడు కదా, ఫిబ్రవరిలో చైనా వాళ్ళు చేస్తున్నారు.
ఈ పక్కన టిబెట్, భూటాన్ వీళ్ళందరూ ఈ తర్వాత అన్నీ అల్లుకుంటూ వచ్చాయన్నమాట కొత్త సంవత్సరంగా. అందుకనే ఈ రోజున ఏం చేశాడంటే బుద్ధుడు తను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలకు అందించడానికి బయలుదేరిన రోజు. అందుకనే ప్రజలందరూ దీపాలు వెలిగించి ఆ జ్ఞాన దీపాన్ని అని ఆరాధిస్తున్న రోజు మాట. అందుకనే ఈ ధాతువు అంటే బుద్ధ భగవాను యొక్క సాక్షాత్తు ధాతువే ఇక్కడ ఉంది. ఇందులో ఉన్నది బుద్ధుని యొక్క ధాతువు. అంటే అతి పవిత్రమైన ఈ ధాతు దగ్గరికి భిక్షువులు రావాలి, ఉపాసకులు రావాలి, గృహస్థులు రావాలి, మానవ సంబంధాలని మెరుగుపరగాలన్న వాళ్ళు రావాలి, అలాగే హేతువాదులు రావాలి, నాస్తికుతులు రావాలి. అంటే జ్ఞానం కోసం ఎవరైతే వివేకంగా ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. సనాతనం అంటేనే జ్ఞానమని అర్థమాట. సనాతనం అంటే ఒక మతాన్ని కాదు,